మీ వల్లే మా సమస్యను సాల్వ్ చేసే అవుతుంది. ప్లీజ్ ఒప్పుకోండి. Stop in the name of law. చట్టం మీద ఓటు. చింగం సార్, మోటుపతులు, నాకు టీకట్టు బాబీ వాళ్ళంతా తెలిసిపోయింది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింగం సార్, వీళ్ళని రేస్ టు ది ఎండ్ ఆఫ్ వరల్డ్ కి పంపండి ప్లీజ్. ఎవరైనా మోటుపతులని ఫోర్స్ చేశారంటే వాళ్ళని నేను జైల్లో వేస్తాను. అయ్యమ్మా, రోడ్డంతా దారుణంగా ఉంది. స్కూలు బాగా విరిగిపోయి ఉంది. హాస్పిటల్ నేమో మూసేశారు. ఇప్పుడు అంతా రిపేర్ చెయ్యాలి. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకేమీ చేయలేము. అందరూ ఆగండి. ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్కూల్, హాస్పిటల్ అన్ని మూతబడ్డాయని మాకు అసలు తెలియదు. ఇక్కడున్న రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది. ఈ ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఎవరికి తెలుసు. ఫుర్ఫురీ నగర్ కి ఇప్పుడు అన్నిటికీ డబ్బు అవసరం అవుతుంది. మేము వెళ్తాము, ఖచ్చితంగా వెళ్తాము. మోటుపతులు వర్దిల్లాలి, మోటుపతులు వర్దిల్లాలి. చాలా డాన్స్ ఆడొద్దు, కానీ ఒక కండిషన్ లోనే మేము వెళ్తాము. ఏమిటా షరతు? మేము అన్ని షరతులు వింటాం. మేము తిరిగి వచ్చేంత వరకు ఈ జాన్ జైల్లోనే ఉండాలి. అలాగే మేము తిరిగి రాకపోతే అప్పుడు జాన్ జైలు నుంచి అస్సలు బయటికి రాలేడు. ఓకే, వద్దు వద్దు వద్దు, ఇది చీటింగ్ వద్దు. డాక్టర్ జట్కా, మీకు ఈ టైంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మోటు పట్లుని మనం ఏ అడ్వెంచర్ కి ఒంటరిగా పంపించలేదు. దానివల్ల మనము కలిసి వెళ్దామా? గసితే నువ్వేమంటున్నావు? ఈ అడ్వెంచర్ రేస్ లో ప్రాణాలకు ప్రమాదం ఉంది. హుడి బాబా, మోటు పట్లు ఉన్నంత వరకు మనం ఎందుకు భయపడాలి? ఆ భయానికే మోటు పట్లు చూసి పారిపోతుంది. అయ్యమ్మా, గసిటారాం సరిగ్గా చెప్పాడు. మనం కూడా వాళ్ళతో వెళ్ళాల్సిందే. మోటుపతులు మనతో ఉంటే భయపడాల్సిన అవసరమే లేదు. నా రోగుల మీద వడ్డే చెప్తున్నాను, నువ్వు నిజమే చెప్తున్నావు. రండి, మనం కూడా వాళ్ళతో వెళదా. మోటుపతులు, మీరిద్దరూ ఈ ట్రిప్ ఒంటరిగా వెళ్ళలేరు. అయ్యమ్మా, ఎందుకు? ఏమైంది? ఎందుకంటే మేము కూడా మీతో పాటే వస్తున్నాం. ఇప్పుడు మనం ఫ్రాన్స్ కి వచ్చి చేరుకున్నాం. అరే ఏంటిదంతా? మనల్ని పికప్ చేయటం మర్చిపోయారా ఏంటి? అదిగో డ్రైవర్ ఎక్కడున్నాడు పతులు? ఆగండి, నన్ను కూడా తీసుకెళ్ళండి. హలో, చెక్ చెక్ చెక్, మైక్ చెక్, 1 2 3. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్వెంచర్ ట్రిప్. లెట్ మీ ఇంట్రడ్యూస్ యు ఆల్. అన్నిటికీ ముందు కెనడా నుంచి టోనీ మరియు డొనాల్డ్. డోనీ మరియు డొనాల్డ్ ప్రపంచంలో ఉండే అన్ని అడ్వెంచర్స్ కి పార్టిసిపేట్ చేశారు. దానితో పాటు చాలా ప్రైజెస్ గెలిచారు. అడ్వెంచరస్ స్పోర్ట్స్ అదే వీళ్ళ యొక్క హాబీ. నెక్స్ట్ వచ్చేది ఎవరంటే సైమన్ అండ్ బిగ్ బుల్. సైమన్ నావిగేషన్ లో ఒక పెద్ద ఎక్స్పర్ట్. చేతిలో కంపాస్ లేకపోయినా దట్టమైన అడవిలో ఉంచిన వీళ్ళు దారి వెతుక్కొని వీళ్ళు వచ్చేస్తారు. వీళ్ళకి అంత టాలెంట్ ఉంది. ఆయనతో పాటు ఉండేది బిగ్ బుల్. ఇతను ఒక వెదర్ ఎక్స్పర్ట్. ఈయన గాలిని పీల్చి రాబోయే క్లైమేట్ ని
కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేది ఎవరంటే ఫాదర్ అండ్ సన్ డియో హరీష్ బట్లీవాలా అండ్ హిమేష్ బట్లీవాలా ఫ్రమ్ లండన్. వచ్చి చేరాము. అసలు నీకు ఎవరు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చిండే? సరిగ్గా కార్ తోడడం కూడా రాదు నీకు. వెళ్దాంలే. డబ్బులు డబ్బులు డబ్బుల వర్షం కురుస్తుంది నాన్న. సిగ్గులేదు నీకు? ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు ఎగబడుతున్నావు. బట్లీవాలా లవ్ అడ్వెంచర్స్. దాంతో పాటు వీళ్ళ యొక్క స్పెషాలిటీ, అవును, మీ యొక్క హాబీ ఏంటి? డబ్బులు వెనకే పరిగెట్టడం, అదే మా అలవాటు. ఇది 500 కోట్లు గెలిచే స్పోర్ట్స్. ఇది మా కొడుకు 5 రూపాయలు ఇస్తే వేగంగా పరిగిస్తాడు. తీయకు నాన్న. నెక్స్ట్ ఎవరంటే మిస్టర్ హంటర్ అండ్ మిస్టర్ కోబడి. వీళ్ళ రెండు పేరు బ్రదర్. హంటర్ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ హంటింగ్. దాంతో పాటు వీళ్ళు యానిమల్స్ గురించి చాలా బాగా తెలుసుకున్నారు. వీళ్ళు అడవిలో ఏది తినడానికి తీసుకొని వెళ్లకుండా నెలగా వీళ్ళు ఉంటారు. అండ్ ఎటువంటి యానిమల్ అయినా వీళ్ళు ధైర్యంగా ఫేస్ చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేది ఎవరంటే మోటు పతులు. మోటు పతులు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ ని ఈ ప్రపంచమే ఆశ్చర్యంగా చూస్తుంది. హలో ఎవ్రీవన్. దాంతో పాటు వీళ్ళు ఎటువంటి పనిని చేతిలో తీసుకున్నా పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాతే వీళ్ళు బయటికి వస్తారు. మోటు పట్టుతో పాటు వీళ్ళ యొక్క ఫ్రెండ్స్ గషితారా చింగా అండ్ డాక్టర్ జట్కా వచ్చారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వస్తున్నారు మిస్టర్ జోరాహో. జోరాహో, భయపడకండి, మీరు ఇక్కడ వచ్చేయండి. షూస్ లోపల ఈ చేపలంతా ఎలా వెళ్ళింది? ఛీ! ఫ్రెండ్స్, ఇప్పుడు చీకటి పడబోతోంది. మనమందరం ఒక్కడిగా కలిసి ఒక మంచి చోటును చూసి ఒక చోట ఉండగలిగితేనే అది తెలివైన లక్షణం. ఏదైనా ఒక డేంజరస్ జంతువు వచ్చి మన అందరి మీద అటాక్ చేస్తే దాని మీద మనం దాడి చెయ్యగలుగుతాం. ఓకే, రండి ఒక మంచి చోటు చూసి మనం క్యాంప్ వేద్దాం. కమ్ ఆన్. అరే బిగ్ బోల్ అన్నయ్య, వాసన పసిగట్టి సమోసా ఎక్కడుందో చెప్పు. నాకు భయంకరంగా ఆకలిస్తుంది. ఒరే ఎదవా, ఇది చూస్తే నాకు చాలా భయం వేస్తుందిరా. నాన్న, రమ్మని మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఎక్కడికి వెళ్ళినా సరే వెనక వచ్చేస్తున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, వెళ్ళిపోయి. వెళ్ళాలా? నువ్వు వెళ్ళి తనిగా వెళ్ళి 500 కోట్లు తీసుకోవాలనుకుంటున్నావా? నాతో పెట్టుకోమా. నిన్ను చాగొట్టి నీళ్ళలో తోసేస్తా, పీడా పోద్ది. అప్పుడే నేను మనశ్శాంతిగా ఉంటాను. పాము, అయ్యో పాము! అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆగండి, నేను వస్తున్నాను. బిగ్ బుల్ అన్నయ్య వినండి, చాలా ఆకలేస్తుంది. అందరూ కాస్త ఆగుదాం, చాలా అలసటగా ఉంది. పదండి మిత్రులారా, ఎవరైనా పాట పాడండి, మ్యూజిక్ వాయించండి. పరోటా, సమోసా, డబాకా, డుమాకా, బోండా. ఏమన్నావు? రాత్రి మమ్మల్ని కొట్టుకుని తినేస్తావా? నా మీద చెయ్యేసి చూడు, చూద్దాం. అతను వాళ్ళ భాషలో పాట పాడి చూపిస్తున్నాడు. నువ్వు టెన్షన్ కావద్దు. సారీ ఐ మీన్
ఎస్ ఎస్ కొద్దిగా అందరూ జాలీగా ఉంటామా? అందరూ ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉన్నారు? మనం ఇక్కడికి అడ్వెంచర్ ట్రిప్ మీద వచ్చాము, అందువల్ల మనం అందరం చాలా సంతోషంగా ఉండాలి. అరే జోరావర్ అన్నయ్య, నీకంత భయం ఉంటే నువ్వు ఎందుకు రేస్ కి వచ్చావు? వేరే దారి లేకుండానే నేను వచ్చి కలుసుకున్నాను ఇందులో. మా ఊరు మొత్తం భూకంపం వల్ల నాశనం అయిపోయింది. మా ఊరిని బాగు చేయటం కోసం నాకు చాలా డబ్బు అవసరపడుతుంది. చాలా డబ్బు అవసరం అవుతుంది. అందుకోసమే మీరందరూ నాకు హెల్ప్ చెయ్యండి. నేను గెలిచానంటే ఆ 500 కోట్లని నాతో వచ్చిన వాళ్ళతో నేను షేర్ చేసుకుంటాను. నిజం. అరే జోరాబర్ బ్రదర్, మీరు భయంతో అందరికంటే చాలా వెనకాల వచ్చారు. నీ వల్ల ఎలా గెలిచేకవుతుంది? అరే దిగరా, అలా నవ్వావంటే నాకు కోపం వస్తుంది. నేను చంపి పాతి పెట్టేస్తాను, నీకు తెలుసా? మ్యూజిక్ ప్లే చేయండి, మనం డాన్స్ ఆడదాం, ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు మనం అందరం మిత్రులం కదా. రండి అందరూ డాన్స్ చేస్తాం. మీరందరూ సరిగ్గా చేస్తున్నారు. ఈ స్టెప్ చాలా బాగుంది. దీన్నే మా ఊర్లో బైల్ డాన్స్ అంటారు. ఇది ట్రెండింగ్ డాన్స్. బాగుంది. మోటో మంచి మంచి స్టెప్ నేర్పిస్తున్నావయ్యా. మాట అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడే వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. Why fear when Chingam is here? Hey Kobromandalo, stop! Hey Kobromandalo, attack! అయ్యమ్మా, మీరు నా బిడ్డలని తగలెట్టారా? అరే ఇది ఏ మృగం? ఇది ఏమైనా డ్రాగన్ ఏమిటి? అవును, కొబ్బరికాయ ఎక్కడి నుంచి వచ్చింది? చింగం సార్ స్పెషల్ పవర్ అది. ఇక్కడ వచ్చి తోక ఊపావంటే నిన్ను. అంకర్ బ్రదర్, కాపాడండి. మోటో, కాపాడండి. కాపాడండి. కాపాడండి ఎవరైనా. అరే ఏమా, త్వరగా లాగండి. నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. నాకు ఇష్టం లేదు దాని లోపల వెళ్ళి చూడడానికి. అక్కడికి థ్యాంక్ యూ మోటు పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కండి త్వరగా ఎక్కండి, పైకి ఎక్కండి. నేను ఇంటికి వెళ్ళాలి. మోటు బ్రదర్, నన్ను ఇంట్లో వదిలేసి వచ్చేయండి. నేను ఇదంతా చెయ్యలేను. నువ్వు భయపడి ఊరికి వెళ్ళిపోతే నీ ప్రజలకి నువ్వు ఏం సమాధానం చెప్తావు? అయ్యో, నేను ఒకటి చెప్తాను. ఎవరు భయపడ్డారో వాడు తప్పించుకున్నాడు. ప్లీజ్ నన్ను ఇంట్లో తీసుకెళ్లి వదిలేయండి. అరే నువ్వు భయపడద్దు. ప్రయత్నించే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. చూడు, నువ్వు ఏడవటం చూసి పైన వాడు కూడా ఏడవటం మొదలు పెట్టాడు. ఉడి బాబా, నన్ను కొట్టండి. నా యొక్క 20 years ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి బ్యాడ్ డెసిషన్ నేను ఎప్పుడు చేయలేదు. డాక్టర్ జట్కా, అందరూ నన్ను కొట్టండి ప్లీజ్. ఇంకా ఎప్పుడు ఇలాంటి పెద్ద తప్పు నేను చెయ్యను. ప్లీజ్ నన్ను కొట్టండి. లేరా? ఏంటి నాన్న, నిద్రపో నువ్వు.
అరే అందరూ బయలుదేరిపోయారు. మోటు పత్తులు కళ్ళు తెరవండి. ఇక్కడ రేసు ప్రారంభమైపోయింది. మీరు ఇంకా నిద్రపోతున్నారే? వాళ్ళకి యూనియన్ బైక్ ఎక్కడ దొరికింది? మోటు కొంచెం బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేయి, అందులో ఉంటుంది. ఏంటి ఇందులో ఉందేమో చూస్తానుండు. అరే నువ్వు కావాల్సిన వస్తువు ఒకటి కూడా తీసుకురాలేదు. అయ్యమ్మా, బాబా నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? అరే మోటు, ఇది ఏమిటి? తెలీదు పతులు. బాబా అయ్యమ్మా. అరే దేవుడా, ఏదో అర్థం కావట్లేదు. మన యూనిక్ బైక్. కానీ దీన్ని ఎలా తోలాలి పెద్దన్నయ్యా? ఇదే సరికొత్త బైసైకిల్. తానే బ్యాలెన్స్ చేసుకుంటది. మనం ఊరికే స్పీడ్ కి బ్రేకులు టచ్ చేస్తే చాలు. అవును, నేనే ముందు వెళ్తున్నాను. కొంతమంది ఇక్కడ కేవలంగా నిద్రపోతుంటారు. ఏంటి అంటారు బ్రదర్? ఎలా పోయేది ఎలాగో మనమే. పతులు, ఈ యూనిక్ బైక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అరే మోటు! యదవా, తొందరగా రారా. వయసు అయినా నేనే ఫాస్ట్ గా తోలుతున్నాను. నీకేమైనా నాన్న ఎవరి కోసం? త్వరగా వెళ్ళు మోటు, త్వరగా. పతులు అదుగో వెళ్తున్నారు మిగతా కంటెస్టెంట్. ఏంటి హంటర్ బ్రదర్, నిద్రపోతున్న వాళ్ళు కూడా లేచి వచ్చేసారు. వీళ్ళని మళ్ళీ పడుకోబెట్టాలి. లేదు, అందరికంటే ముందు మనమే వెళ్తాం ఇవాళ. చూడు, దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా గెలిచేది ఈ అంటరే. 500 కోట్లను గెలిచేది మనమే. నానా, నువ్వు ఫ్రీ స్టైల్ యూనిసైకిల్ లో కూడా మాస్టర్ లా తోలుతున్నావు. నన్ను ఎక్కువగా పొగడొద్దు, నాకు నచ్చదు. సరేనా? మోటు పట్లు జోడి గెలుస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. ఈ యూనిక్ బైక్ అంతా నాకొద్దు, నడిసే వెళ్తాను. హంటర్ ని కోపటిని వెనక్కి తోసి బిగ్ బుల్ సైమన్ ముందుకెళ్తున్నారు. నానా, మన సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ కి వచ్చేసాము. హంటర్ బ్రదర్, వీళ్ళు మన ముందుకు వచ్చేస్తున్నారు. రాని చూసుకుందాలే. త్వరగా రారా, మన కుటుంబ మానాన్ని కాపాడుకోవాలా. ఇప్పుడు చూడండి నానా. మళ్ళీ ఎప్పుడు కలవు. నానా, అరే ఏంట్రా, నా బైక్ మొక్కలుగా అయిపోయింది. ఇంకరా మనం ఈ రేస్ లో ఓడిపోయినట్టేనా? నీ బుద్ధిని ఉపయోగించు, లేకపోతే ఈ పోటీలో మనం ఓడిపోతాం. ఓకే నాన్న, రే బయలుదేరరా. అరే ఏంటి ఇలా జరిగింది? ఏదైనా హెల్ప్ చేయాలా? అవసరమేమి లేదు మాకు. నేను ఇంజనీరింగ్ చదివాను, బైక్ ఇంజనీరింగ్. నేను స్పెషలిస్ట్ ఇందులో. నాన్న రండి, నా షోల్డర్ పైన కూర్చోండి. ఇప్పుడు వేగంగా వెళ్తే చాలు. హే 500 కోట్లు, మేము వస్తున్నాము. ముందుకు పోకుండా వెనకాలకి వెళ్తానే. మీరు వెళ్ళండి, మేము మీ వెనకాల వచ్చేస్తాం.
త్వరగా తిరిగి వచ్చేయండి. ఇంజనీరింగ్ చదివించిన కాలేజీ డబ్బులన్నీ వేస్ట్ గా పోయినాయి కదా ఎడవా. ఎక్కడ మట్టికి కూర్చునే పోతుంది. ఇప్పుడు 4 కాంపిటీటర్స్ తగ్గిపోయారు. సరదాగా ఉంటుంది. పద. కమాన్ పెద్దన్నయ్య, ఇంకా వేగంగా, ఇంకా వేగంగా. ఏంటిలా జరిగింది? పతులు ఆపు, ఆపు, ఆపు. పోయినరా పతులు. వద్దు, కాపాడండి. మేప ప్రకారం చూసుకుంటే ఏబుల్ పాస్ మౌంట్ దగ్గరికి వచ్చేసామనుకుంటా. నా వల్లే మీరు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ని చూడగలుగుతున్నారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.